1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మిత్రులారా, ఈరోజు అత్యంత కీలకమైనటువంటి హ్యూమన్ క్యాలెండర్ అంటే ఏదైనా ఒక డేట్ ఇస్తే అది ఏ వారమో తెలుసుకునేటటువంటి అత్యంత కీలకమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ని తెలుసుకోబోతున్నాం. దీనికి కావాల్సింది ఇదొక్కటి గుర్తుపెట్టుకోవడమే, మంత్ కోడ్స్. ప్రతి మంత్కి ఒక కోడ్ నెంబర్ ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. కాకపోతే జనవరి ఫిబ్రవరికి రెండు కోడ్లు ఉంటాయి. ఇది లీప్ ఇయర్ అయితే 0, లీప్ ఇయర్ అయితే 3, కామన్ ఇయర్ అయితే 1 జనవరికి, లీప్ ఇయర్ అయితే 0, కామన్ ఇయర్ అయితే 4, లీప్ ఇయర్ అయితే 3. లీప్ ఇయర్ అని ఎలా తెలుస్తుంది? ఏ సంవత్సరం అయితే 4 చేతన విశేషంగా భాగించబడుతుందో దాన్ని లీప్ ఇయర్ అంటారని మనకు తెలుసు. సో అదొకటి. ఇక మార్చి నుండి లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా కోడ్ మారదు. రైట్, ఒకసారి చూద్దాం. దీనికి ఒకే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. 1900 to 2099 దీనికి ముందు తెలుసుకోవచ్చు, దాని తర్వాత కూడా తెలుసుకోవచ్చు. అదేంటో ఒకసారి చూద్దాం. YL2D అంటే ఇయర్స్ లాస్ట్ 2 digits. ఇయర్స్ లాస్ట్ 2 digits, సంవత్సరం చివరి 2 అంకెలు. YL2D డివైడెడ్ బై 4 ప్లస్ YL2D ప్లస్ మంత్ కోడ్ ప్లస్ డే ఓల్ డివైడెడ్ బై 7. ఇది ప్రిన్సిపల్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇయర్ లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 ప్లస్ ఇయర్ లాస్ట్ 2 digits ప్లస్ మంత్ కోడ్ ప్లస్ డే అంటే ఇచ్చిన తేదీ ఓల్ డివైడెడ్ బై 7. 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏది వస్తుందో దాన్ని బట్టి మనం ఈ వారం ఏంటో చెప్పొచ్చు అనమాట. రిమైండర్ 1 అయితే సండే, 2 అయితే మండే, 3 అయితే ట్యూస్డే, ఇలాగా 0 అయితే సాటర్డే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 15, 1947 ఏ వారం అయిందో చూద్దాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రిన్సిపల్, దాన్ని మర్చిపోకూడదు. రైట్, 15th August 1947. రైట్, ఫస్ట్ స్టెప్ ఏంటి? YL2D డివైడెడ్ బై 4 అంటే ఏంటి? 47 డివైడెడ్ బై 4. 47 డివైడెడ్ బై 4 ఈజ్ 11. ఇక్కడ రిమైండర్ వదిలేయాలి, అక్కర్లేదు అనమాట. నెగ్లెక్ట్ ద రిమైండర్. సెకండ్ ఏంటంటే 11 ప్లస్ 47 ప్లస్ YL2D అన్నాం కదా, సో 58. థర్డ్ స్టెప్ ఏంటి? మంత్ కోడ్. 58 ప్లస్ ఆగస్ట్ మంత్ కోడ్ ఎంత? ఇక్కడ ఆగస్ట్ మంత్ కోడ్ ఈజ్ 3, సో 61. ఫోర్త్ స్టెప్ ఈజ్ 61 ప్లస్ ఇచ్చిన డేటు 15. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది డేట్ అనకూడదు, డే, మంత్, ఇయర్ ఈ మూడింటిని కలిపితే డేట్ అవుతుంది. కామన్గా టెక్నికల్ ఇది డేట్ కాదు, డే, మంత్, ఇయర్ ఈ 3 కలిపితే డేట్ అనమాట. సో ఇది డే కలిపితే ఎంత అవుతుంది? సో 76. ఫిఫ్త్ స్టెప్ ఏంటి? ఈ 76 డివైడెడ్ బై 7. 7 10 70, 6 ఈజ్ ద రిమైండర్. 6 అంటే ఏముంది ఇక్కడ మనకి? ఫ్రైడే. సో 15th August 1947 ఫ్రైడే. ఈ చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా మీరు బిలో 30 seconds ఓరల్గా చేయగలగాలి. ఇది సింగిల్ డిజిట్ ఆపరేషన్సే కాబట్టి చాలా ఈజీ. మళ్ళీ ఒకసారి చూడండి. 10, 11, 1965. ఇందులో ఫస్ట్ స్టెప్ ఈజ్ 65 డివైడెడ్ బై 4 ఈజ్ 4 1 4, 25, 6. నెక్స్ట్ 16 ప్లస్ 65 81. థర్డ్ స్టెప్ 81 ప్లస్ 11 అంటే నవంబర్ మంత్ కోడ్ ఈజ్ 4, సో 85. ఫోర్త్ స్టెప్ 85 ప్లస్ ఇచ్చిన తేదీ 10, 95. 95
డివైడెడ్ బై 7. 7 1 just 7, 25, 3 just 21, so 4. 4 అంటే వెడ్నెస్డే. సో 11 అంటే 10th నవంబర్ 1965 వెడ్నెస్డే. సరే, ఇప్పుడు ఒక లీప్ ఇయర్ వేసి చూద్దాం ఒకసారి. 20 జనవరి 1980 ఉందనుకోండి. జనవరి కానీ ఫిబ్రవరి కానీ మాత్రమే తేడా వస్తుంది కదా, ఇది లీప్ ఇయర్. సో ఫస్ట్ వన్ 80 డివైడెడ్ బై 4 ఈజ్ 20. 20 ప్లస్ జనవరి ఇక్కడ ఏం తీసుకోవాలి, 0. 20 ప్లస్ 80 ఈ స్టెప్ కాబట్టి 100. సో థర్డ్ వన్ 100 ప్లస్ 0. 100 ప్లస్ 0 100. నెక్స్ట్ 20 డే 2 100 ప్లస్ 20 120. ఇప్పుడు ఈ 120ని డివైడెడ్ బై 7. 7 1 just 7, 50. 7 7 just 49. సో 1 అంటే సండే. సో ఇక్కడ జనవరి 20 1980 సండే అవుతుంది. ఈ విధంగా మనం 1999 వరకు ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో 2000 నుంచి 2099కి ఎలా నేర్చుకోవాలో, ఎలా తెలుసుకోవాలో చూద్దాం. థ్యాంక్ యూ.